మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. మొత్తం ముగ్గురికి కేబినెట్ లో చోటు దక్కబోతోంది. కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేసే ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయబోతున్నట్లుగా సమాచారం. మంత్రులుగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ ని, అలాగే డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు 2 రోజుల్లో నోటిఫికేషన్ కూడా జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రివర్గ విస్తరణకు అంతా రెడీ చేసింది కాంగ్రెస్ సర్కార్. మొత్తం ముగ్గురికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నిరీక్షణకు తెరపడింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఆదివారం మధ్యాహ్నం 12:15 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే రాజ్ భవన్ కి కొత్త మంత్రుల జాబితాను సీఎం పంపించారు. ఇకపోతే డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ కి అవకాశం ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నిరీక్షణకు తెరపడింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 12:15 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే రాజ్ భవన్ కి కొత్త మంత్రుల జాబితాను సీఎం పంపారు. ఇకపోతే డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ కి అవకాశం ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నిరీక్షణకు తెరపడింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఆదివారం మధ్యాహ్నం 12:15 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే రాజ్ భవన్ కి కొత్త మంత్రుల జాబితాను సీఎం పంపారు. ఇకపోతే డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ కి అవకాశం ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తారు. మరి కాసేపట్లో ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారో వారికి ఫోన్లు కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచో మంత్రివర్గ విస్తరణపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి నిరీక్షణకైతే తెరపడింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, మరి కాసేపట్లో కేబినెట్ విస్తరణలో ఉన్నటువంటి వాళ్ళకి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వబోతున్నారు. 12:15 జరగాల్సినటువంటి కేబినెట్ విస్తరణ మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికీ పార్టీ అధిష్టానం నుంచి అటు సీఎం కి ఇటు పిసిసి చీఫ్ కి సమాచారం వచ్చింది. ముగ్గురు మంత్రులుగా కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు. ఒకటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాకిటి శ్రీహరి, మక్తల్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఆయన ఉన్నటువంటి నేపథ్యంలో గతంలోనే సీఎం పాలమూరు జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి ఖచ్చితంగా వచ్చే కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగానే ఇవాళ జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో వాకిటి శ్రీహరి పేరుని కూడా ఉంటుంది. ఆయన 12:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాకిటి శ్రీహరి ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోనే ఉన్నారు. 7:30 మక్తల్ నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఇక రెండవ వ్యక్తి వివేక్.
చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాహుల్ గాంధీ చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించినటువంటి క్రమంలో మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామనేటువంటి హామీ కూడా ఇచ్చారు. దాంట్లో భాగంగానే వివేక్ కి మాల సామాజిక వర్గం నుంచి ఈ అవకాశం కల్పించారు. ఇక మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఎన్ఎస్యుఐ నుంచి ఆయన పార్టీకి నమ్మకస్తుడిగా కొనసాగుతున్నారు. జెడ్పీ చైర్మన్ గా పనిచేశారు. రెండు సార్లు ధర్మపురి నియోజకవర్గంలో ఓడిపోయారు. గతంలో మేడారం నియోజకవర్గం ఉండే అక్కడ పోటీ చేసి అప్పుడు ఓడిపోయారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉంటున్నారు అనేటువంటి అంశంతో పాటు మాదిగ సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన ఇటీవల ఎస్సీ వర్గీకరణకి అనుకూలమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుకు అనుకూలంగా అమల్లో చేసినటువంటి మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ క్రమంలోనే మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది. ముగ్గురికి అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో అందులో ఒక మాదిగని కూడా ఉంచాలి అనేటువంటి అభిప్రాయం ఉంది. మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరిని కేబినెట్ లోకి తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అది కూడా హైకమాండ్ కి మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రిని తీసుకోవాలనేటువంటి సూచన ఒక రకంగా పట్టుబట్టారని కూడా చెప్పొచ్చు. అడ్లూరి లక్ష్మణ్ సీఎం రేవంత్ రెడ్డికి కొంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఆయనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా అడ్లూరి లక్ష్మణ్ కి సన్నిహితంగా ఉండడంతో పాటు ఆయన్ని రాజకీయంగా అటు జగిత్యాల నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ఆయన్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కి మంత్రివర్గంలో చోటు కల్పించడం వల్ల అటు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారికి ప్రాధాన్యత కల్పించినట్టు అయింది. వచ్చిన 3 మంత్రి పదవుల భర్తీలో ఒక ఎస్సీలకి 2, దాంట్లో ఉపకులాలుగా ఉన్నటువంటి మాదిగలకు 2 మంత్రి పదవులు పోగా బీసీ సామాజిక వర్గం తెలంగాణలో ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుంది. ఆ ఓటు బ్యాంకు అలాగే ముదిరాజు సామాజిక వర్గానికి కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించడం వల్ల బీసీలకు కూడా ఇచ్చినటువంటి 3 పదవుల్లో ఒక బీసీకి ఇచ్చారు అనేటువంటి ఇండికేషన్ పంపాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క ఆలోచనగా కనపడుతుంది. మొదటి నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం ఉన్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించాలనేటువంటి సూచన పార్టీ నాయకత్వానికి కూడా చేశారు. ఆ క్రమంలో ఇప్పుడు వచ్చినటువంటి 3 మంత్రి పదవుల్లో కూడా ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలు, ఇక ఎస్టీ సామాజిక వర్గానికి కేబినెట్ లోకి చోటు కల్పించాలనేటువంటి ఒత్తిడి కూడా సీఎం చేశారు. అయితే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఇప్పటి వరకు జరగలేదు. ఆ డిప్యూటీ స్పీకర్ ని ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ఎస్టీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం ప్రభుత్వంలో విప్ గా ఉన్నటువంటి రామచంద్ర నాయక్ ని డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేసింది పార్టీ అధిష్టానం. 1-2 రోజుల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఆ డిప్యూటీ స్పీకర్ గా ఎస్టీని చేయాలని భావించారు కాబట్టి సామాజిక సమీకరణాలు, సోషల్ జస్టిస్ కి సంబంధించినటువంటి లెక్కల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ ఈ 3 సామాజిక వర్గాల నుంచి ప్రాతినిధ్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. 12:15 రాజ్భవన్ లో మంత్రివర్గంలో చేరుతున్నటువంటి 3 కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేసింది. మిగిలిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా కేబినెట్ విస్తరణలో తమకు అవకాశం కలుగుతుంది అనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. అయితే ప్రస్తుతం జరిగినటువంటి 3 బెర్తులకు మాత్రమే అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో కేబినెట్ లో ఇంకో 3 చేరేందుకు వీలు ఉంది. మొత్తం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 3 ఉన్నాయి కాబట్టి మళ్ళీ మిగిలిన 3 పదవులకు సంబంధించి ఎలాంటి కసరత్తు చేయబోతున్నారు ఏంటి అనేటువంటి చర్చ ఉంది. కాబట్టి వచ్చే 3 మంత్రి పదవుల భర్తీ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, మిగిలిన ఆశాభావాలకు కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే 3 మంత్రి పదవుల్ని భర్తీ చేయాలనేటువంటి ఆలోచన, సామాజిక సమీకరణాలన్నింటినీ అంచనా వేసుకొని ఈ 3ని కేబినెట్ లోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రాత్రే సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం నుంచి సమాచారం వచ్చింది. రేవంత్ రెడ్డి నుంచి కూడా రాజ్భవన్ కి సమాచారం వెళ్ళింది. రాష్ట్ర గవర్నర్ కూడా
రాజ్భవన్ కి రాత్రి చేరుకున్నారు, ఢిల్లీ నుంచి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ముందుగానే ఫిక్స్ చేసుకున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి సమయాన్ని ముహూర్తానికి 12:15 మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. ఓకే చారి.